ఈ వీడియో ఇతిహాసాలు మరియు మన చిన్ననాటి కథల నుంచి సేకరించినవే. అలాగే కృత్రిమ మేధస్సు AI ద్వారా సృష్టించిన కల్పిత కథలు ఉన్నాయి. ఇందులో చూపించిన జంతువులు, పాత్రలు అన్ని పూర్తిగా AI ద్వారా రూపొందించబడినవే. ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే సృష్టించబడ్డాయి, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి. జింకలు, కుందేళ్లు, కోతులు, నక్కలు, ఏలుగుబంట్లు అందరూ శాంతిగా ఉండేవారు. ఇలా జంతువులన్నీ సంతోషంగా ఉన్న సమయంలో ఆ అరణ్యానికి ఒక పెద్ద భయంకరమైన సింహం వచ్చి చేరింది. ఆ సింహం చాలా క్రూరమైనది. అది రోజూ వేటకు వెళ్లి అవసరానికి మించి జంతువులను చంపేది. పెద్ద జంతువులు కూడా ఆ సింహం ముందు వణికేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక సమావేశం అయ్యాయి. ఇలా అయితే మనం ఎప్పటికీ బ్రతకలేము. మనం ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఇప్పుడు జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. అప్పుడే ఒక నక్క, మనమే ప్రతిరోజు ఒక జంతువును సింహం దగ్గరకు పంపితే అది వేటకు రాదు. మిగతా జంతువులు సురక్షితంగా ఉంటాయి. అందరూ ఆ ఆలోచనను అంగీకరించారు. వారు సింహం దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు: ఓ రాజా, మీరు వేటకు వెళ్లకుండా మేమే ప్రతిరోజు ఒక జంతువును మీ వద్దకు పంపిస్తాము. దయచేసి మిగతా జంతువులను వదిలేయండి. సింహం ఆలోచించి అంగీకరించింది. సరే, కానీ ఎవరైనా ఆలస్యంగా వస్తే నేను అన్ని జంతువులను చంపేస్తాను. జంతువులు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లేది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అది చిన్నదైనా చాలా తెలివైనది. ఇలా వెళ్ళి చచ్చిపోవడం కంటే ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. అది ఉద్దేశపూర్వకంగానే చాలా ఆలస్యంగా బయలుదేరింది. మార్గమధ్యంలో ఆగుతూ ఆలోచిస్తూ చివరికి సింహం నివసిస్తున్న ప్రదేశానికి చేరుకుంది. సింహం అప్పటికే ఆకలితో కోపంగా ఉంది. ఎందుకు ఇంత ఆలస్యం? నిన్ను వెంటనే తింటాను. ఓ రాజా, దారిలో మరో సింహం మమ్మల్ని ఆపింది. అది మమ్మల్ని దాడి చేసి నలుగురిని చంపేసింది. నేను తప్పించుకుని వచ్చాను. నా అరణ్యంలో మరో సింహమా? ఎక్కడ ఉంది అది? రండి మహారాజా, నేను చూపిస్తాను. దిగో, ఆ సింహం లోపల ఉంది. బావి దగ్గరకు కోపంతో వచ్చిన సింహం లోపల ఉన్న ప్రతిబింబాన్ని మరో సింహమని భావించింది. నన్నే సవాల్ చేస్తున్నావా? తన స్నేహితులతో జరిగిన విషయం మొత్తం చెప్పింది. సింహం ఇక లేదు, మనమందరం సురక్షితం. విషయం తెలిసిన జంతువులు చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, బలం కంటే బుద్ధి గొప్పది. తెలివితో పెద్ద సమస్యలను కూడా పరిష్కరించవచ్చు.